మా అమ్మ ఇప్పుడు బయటకు వచ్చి ఆ, ఎంటికలు అయితే చూసుకుంటుంది. రైస్ నేను కూడా ఎంటికలకు మొత్తం నూనె అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం ఎంటికలకు నూనె నూనె అని ఉంది. ఇప్పుడు అమ్మ గిది అసలు ఎందుకు పెట్టినావు అట్లా? అది ఇట్లా మరి కోతుల గురించి కాదా? పోతుంది ఎంతొస్తాయి కదా చెంపకుండా అంత కవర్ కట్టినా దాన్ని ఇట్లా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇప్పుడైతే మొత్తం 6 అయితే అవుతుంది టైం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు లేవగానే ఇప్పుడు ఇంకా ఎండ కూడా రాలేదు. ఇప్పుడు కొద్దిగా వస్తుంది. ఇంకో చూడండి, ఇంకా సన్ కూడా రాలేదు. అక్కడ నుండి అలా వస్తుంది. ఇంకా స్ట్రీట్ లైట్స్ అయితే ఆనే ఉన్నాయి చూడండి. ఆ పెద్దమ్మ కూడా లేచింది అందరికంటే ఫాస్ట్. వస్తుంది పూజ చేస్తుంది. గైస్ ఇంకా నా ఎగ్జామ్స్ అయితే ఇంకా ఇయ్యపోలేదు. ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, ఒక్కొక్క ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. అంతే, ఇవి 2 అయిపోయినాయంటే అయిపోయినట్టే. ఇంకొక ఈ ఫిజిక్స్ ఎగ్జామ్ కి 3 రోజులు హాలిడేస్ ఉంది. అందుకని ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చాలా పెట్టిన. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా ఈజీ ఉంటది, అందుకని ఈ రోజు నుండి చాలా వెళ్తున్నా. కానీ రేపు ఎల్లుండేది ఇక ఎగ్జామ్స్ అయిపోయే వరకు. ఎగ్జామ్స్ అయిపోయినాక నెక్స్ట్ బ్లాగ్స్ అనేది వస్తాయి. ఇప్పటికైతే నా ఫోన్ లో ఛార్జింగ్ అయితే లేదు, ఛార్జింగ్ అయితే వద్దున్నా. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి నేను ఫ్రెష్ అప్ అవుతా. అప్పట్లో మరి కలుద్దాం. అక్కడికి మీది వరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ చెట్టు వల్ల అడ్డం వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లోకి అయితే ఎక్కువ ఎండనైతే వస్తలేదు. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వస్తుంది, ఇక్కడ కిటికీలో నుండి వస్తుంది అంతే. ఇంకా గాయస్ మా అమ్మ ఈడ ఏం చేసిందో చూడండి. ఈడ వంకాయ ఎల్లు అవుతున్నాయి కదా, అందుకోసం అని అవి కోతులు వచ్చి తెంపేస్తున్నాయి. అందుకని ఏం చేసిందో చూడండి. ఇంకో గాయస్ ఇట్లా కవర్ పెట్టింది, ఇదేమో స్టీల్ కవర్ పెట్టింది, ఇంకో ఈడ పెట్టింది. ఇప్పుడు ఇందులో నుండి ఈ కోతులకు కనబడాయి అన్నట్టు, అక్కడ ఉన్నట్టు అక్కడేమో కవర్ ఉందేమో అనుకుంటది, కానీ దాని లోపలనేమో వంకాయలు అవుతున్నాయి. మా అమ్మ ప్లాన్ చూడండి ఎలా ఉందో. అక్కడ 2 ఉన్నాయి, ఇప్పుడు 2 సైడ్ లా అట్లా పెట్టింది. ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పిన, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాలని ఇప్పుడు పనులు తమ్ముతున్నా. నేనైతే ఇప్పుడు 1 అవర్ అయింది నేను ఇప్పుడే చెప్పేసి. గైస్ మా అమ్మ కూడా లేచింది ఇప్పుడే. గైస్ లేవగానే మా అమ్మ పాల ప్యాకెట్ చాపత్తాను అయితే తెమ్మంటుంది. మరి ఇప్పుడు పోయి తెద్దాం. పాల ప్యాకెట్ చాపత్తా ఇంకా అంతేనా? ఇప్పుడే లేచింది గైస్. ఈ రోజు మాత్రం నేనే పొద్దున్న లేచిన, మా అమ్మ కంటే ముందు. పైసలవే ఇప్పటి నుండి ఏ పనులైనా నాకు చెప్పు, నేను వీడియో తీసుకుంటా చేస్తా, సరేనా? అన్నీ చెప్పు, ఫోన్ పే చేస్తా. సరే, ఇంకేమన్నా తెచ్చేదా? అంతేనా? పక్కా. గైస్ ఇంకా మా గేట్ తీసింది కూడా లేదు, ఇప్పుడెప్పుడు చేస్తుంది ఇంకా. కానీ ఇక్కడ ఒక చాపత్త ప్యాకెట్ ఉంది, పాలు అయితే లేవంట. ఇప్పుడు మళ్ళా కొద్దిసేపు అయినాకనైతే రమ్మన్నా చెప్పిండు, మరి అప్పటికి తీసుకోవాలా. ఇది ఒకటే చాపత్త ఒకటే తెచ్చింది, మళ్ళీ అప్పటికి రమ్మంటున్నా. ఏమైంది గైస్? నేను ఇప్పుడు మళ్ళీ రోడ్ మీదకి అయితే పోతున్నా, చౌరస్తా దగ్గరికి. అక్కడ పోయి తెచ్చామని. ఇప్పుడు ఇక్కడనైతే లేవంట ఇప్పుడు, మరి అక్కడికి అయితే తెచ్చాము. మరి చలో షాప్ కూడా వచ్చేసిన, పాలు అయితే తీసుకున్నా. ఈరోజు రోడ్ మీద కూడా ట్రాఫిక్ అయితే ఎక్కలేదు చూడండి. ఇంకా ఇప్పుడు పొద్దున్న లేదు, మళ్ళీ సాయంత్రం అయిందనుకో ఫుల్ మంది వస్తారు. గైస్ ఇప్పుడే ఆ పాల ప్యాకెట్ మా ఇంటి పక్కన ఉన్న ఆయి కూడా తెచ్చి ఇచ్చిన. ఆయి కూడా కావాలంట, ఇక్కడ లేవని అటు పోమన్నాయి నన్ను కూడా. మా అమ్మ బయట వాకిల్లో ఉడుకుతుంది. చాయ్ పెట్టినావా అమ్మ? పొగ నుండి వస్తుంది, అసలు పొగ నుండి వస్తుంది, మొత్తం పొగ ఉంది. దుమ్మా ఇది. ఇంకో గైస్ మా అమ్మ చాయ్ కూడా పెట్టింది, చాయ్ కూడా అవుతుంది. ఇంకో చాయ్ కూడా అయింది ఇప్పుడే. గైస్ చెత్త బండి వచ్చేసింది, అగో ఆడుంది, చెత్త కూడా వేసేద్దాం. ఇలా మనందా గైస్ పొద్దుగానే ఉంది, ఈ రోజు మాత్రం చెత్త. ఇంకా చెత్త బండి వచ్చింది, చెత్త బండి వచ్చేసింది,
చెత్తబండిలోనే మీ ఇంట్లో గల చెత్తను మా చెత్తబండి వద్దకు తీసుకొచ్చి మా చెత్తబండి గైస్ ఇప్పుడే చెత్త బండి వచ్చింది. చెత్తని కూడా వేసేసిన ఇప్పుడే ఇంకా ఖాళీ అయిపోయింది. గైస్ మా అమ్మ ఇప్పుడు నువ్వు ఇల్లు అయితే నొక్కుతుంది. కొద్దిగా అంత ముందు నొక్కితే ఇది చెత్త అండ చెత్త బండిలో వాడేస్తుండే. ఇప్పుడు ఇదంతా చెత్త మళ్ళా రేపన్నా ఎల్లుండి అన్న వాడేలా. పొద్దున లేసి నువ్వు రేపు పనికి వెళ్ళిపోయితే తొందరగా అవుతుంది. పనికి వెళ్ళిపోయావు ఇప్పుడు మహిళా సంఘం పైసలు అంటే ఇచ్చేది 250 ఫోన్ పే 250 ఫోన్ పే. గైస్ ఇప్పుడు ఈ పైసలు ఇచ్చినకైతే పోదాం. ఇక్కడనే ఇక్కడ కొద్దిగా షాప్ దగ్గర ఇంకా అటు పక్క కొద్దిగా పోతే అక్కడనైతే ఈ పైసలు అయితే ఇచ్చేయాలా. ఓకే మళ్ళీ పోదాం. ఇప్పుడు మహిళా సంఘం ఈ పైసలు ఇవి మరి చేద్దాం. చలో ఇక్కడ ఇచ్చేసిన ఇంటికి పైసలు ఇప్పుడే మరి మళ్ళీ ఇంటికి పోవాలేమో. ఫోన్ పే చేస్తున్నాం మా అమ్మ ఇంకా చేయలేదు. గైస్ ఇప్పుడు ఫోన్ పే కూడా వేసేసింది. నేను కూడా పోతున్నా ఇంటికి. ఇప్పుడు బైక్ అయితే చాలా ఎట్లా పోవడం ఇంకా చలో. గైస్ కూడా చూడండి గుళ్ళ పూజ అవుతుంది. మా అమ్మ ఇప్పుడు బయటకు వచ్చి ఎంటికలు అయితే చూసుకుంటుంది. గైస్ నేను కూడా ఎంటికలకు మొత్తం నూనె అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం ఎంటికలకు నూనె ఉంది. ఇప్పుడు అమ్మ అసలు ఎందుకు పెట్టినావు అట్లా? అది ఇట్లా మరి కోతుల గురించి కోతం ఎంతొస్తాయి కదా తెంపకుండా అని అట్లా కవర్ కట్టినా దాన్ని ఇట్లా అది ఇప్పుడు చెట్లు మళ్ళా పెట్టచ్చుగా. గైస్ అందుకోసం అంట పెట్టిందంట. నేనేమో కోతుల కోసమేమో అనుకున్నా. కోతుల కోసం కదా మళ్ళా కోతులు కొరకు మళ్ళీ కోతులు చూస్తా తెంపేస్తాయి కదా. చూపెట్టు ఇంకో ఫోటో గైస్ అక్కడ చూడండి అవ్వ అట్లా పెట్టింది. అదేమో ఇప్పుడు కోతులు చూడాయి తెంపాయి. ఇంకా అవేమో మొత్తం పండయి గింజలు అయితే దాని తర్వాత ఆ గింజలేమో మళ్ళా వెళ్తే మళ్ళా చెట్లు అయితే. అంతకుముందు సేమ్ అంతా చేసినాం కానీ ఆ చెట్లు పెరగలేవు ఇంకా కాదమ్మా. ఈసారి అన్న పెరగాలి. అవి 2 అయితే పెట్టింది. ఇంకా మిగతా ఇంకా ఈడ ఒకటి ఉంది. మొన్నటిదాకా బాగా ఉండే కానీ అవేమో కోతులు తెంపేసినాయి అన్ని. ఇంకా కొన్ని కూర కూడా అనుకున్నాం బాగా వండుకున్నాం. అత్తమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి. ఇప్పుడు మాత్రం ఇంకా ఇవి మాత్రం పండయి చెట్టు పెట్టడానికి బాగానే ఉంచినాం. అవి చెప్పదాకా నేను చాయ్ తాగినా. ఇప్పుడు మా అమ్మ మా నాన్నకి ఇస్తుంది చాయ్. మరి ఇప్పుడు చాయ్ సల్లా అవుతుంది ఎట్లా? టిఫిన్ తిన్నాకనే చాయ్ అంటుండు మా నాన్న. ఆడ చెట్టులాగా లేవు. నేనైతే ఇప్పుడు చెట్టు మీదకి ఎక్కినా కళ్యామక్క. సరే ఇంకో చాలా అయిపోయినాయి ఇంకా 2 ఉన్నాయి. ఇవాళ రేపు ఎల్లుండి ఆన్సర్ రాసింది. వైస్ మా వంశన కూడా కళ్యామాకు తెంపినా. ఇప్పుడే వంశన పని తెంపుతుండే. గైస్ వాటర్ వచ్చినాయి. మా షాప్ లో వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు తాళం తీసి వాటర్ అయితే ఓపిద్దాం. మళ్ళా గైస్ ఇప్పుడే ఈ వాటర్ బాటిల్ నీళ్లు కూడా నింపేసిండు. ఇదైతే సగం నిండింది. ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఇంకా కొందరు వాటర్ కూడా తీసుకోవచ్చుండు. ఇక్కడ ఈ వాటర్ కూడా పోతున్నాయి. అందులో అయిపోయినాయి అంట నీళ్లు. అందుకనే ఇది కూడా సగమే నిండింది. మా అమ్మ ఫోన్ పే కూడా వేసేసింది. ఇప్పుడే వాళ్ళు కూడా పోతారు. పోతున్నా అమ్మ ఇంట్లోకి. ఇంకా మా అమ్మ ఇది ఏం అటుకులు దొడ్డ అటుకుల ఉప్మా లెక్క ఓవానా పోవానా ఓవానంట. దొడ్డ అటుకులు కూడా అంటారు దీన్ని. ఇదైతే చేసింది. ఇవైతే తింటాం మళ్ళీ ఇప్పుడు చికెన్. ఇప్పుడే టిఫిన్ చేసిండు. మా నాన్న మళ్ళీ చాయ్ తాగుతుండే ఇప్పుడు.
మా అమ్మది ఇంకా టిఫిన్ తిన్నాడు కూడా కాలేదు. ఇప్పుడిప్పుడు మళ్ళీ ఏం చేసిన అంటే నేనైతే ఇక్కడ హనీ అవుతుంది, హనీ గ్లాస్ లో పోసుకొని ఇంకా ఇక్కడ బెల్లం అవుతుంది, ఈ బెల్లం ఈ రెండు కలుపుకొని ఇందులో ఇంకా కొన్ని వాటర్ కలుపుకొని ఇదైతే తాగుతా. నేను డైలీ తాగుతా, ఇది మాత్రం నాకు ఇష్టం, అంత తాగుతా అందుకని. ఇంకా ఇది ఇష్టం, ఇంకొక ఉగాదికి పచ్చడి వేస్తారు చేసిన, అదైతే ఇంకా చాలా ఇష్టం. ఉగాది ఇంకా రావాలంటే ఇంకా కొన్ని డేస్ ఉంది, ఇంకా చాలా డేస్ ఉంది కావచ్చు, అది కూడా చాలా ఇష్టం నాకైతే. ఇదైతే ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుంటా, హనీ ఇంకా బెల్లం వేసేసిన, ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ. చలో ఇదైతే తాగుతుంది ఇప్పుడు. అయితే ఇంతే, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఇప్పుడు నేను ఇంకా అసలు నా ఎగ్జామ్స్ మొత్తం అయ్యేపోలేవు, నేనేమో వ్లాగ్ అయితే చేస్తున్నా. ఎగ్జామ్స్ అయిపోయినాక మాత్రం రోజు ఒక వ్లాగ్ పక్కా వెళ్తా, అందుకోసం అని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ కూడా చేసేయండి ఈ వీడియోకి. ఇంకా ఇప్పుడు నేనైతే కొన్ని ప్రాక్టీస్ అయితే చేయాలా. ఇప్పుడు ప్రాక్టీస్ అసలు చేయడం కాదు, చదువుకోవాలా, ఎందుకంటే ఇది ఫిజిక్స్ ఎగ్జామ్. మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా నిజంగా అన్ని సూపర్ రాసిన తెలుసా, అన్ని ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన, కానీ రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలీదు. అది మాత్రం ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన, సూపర్ రాసిన, అసలు ఒక్కటి కూడా వదలకుండా అందరూ రాసేసిన. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి అంతే, ఈ రెండు ఎగ్జామ్లు అయిపోయినాయి అనుకో, అయిపోయినట్టు ఇంకా. అబ్బా ఇంకా అప్పటి నుండి రోజు బ్లాగ్ అయితే ఇస్తాను నేనైతే. సరే మళ్ళీ ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చేసేయండి జల్దీ. అయితే ఫిజిక్స్ సార్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ ఇచ్చింది, ఇవన్నీ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అని, ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటే 75కి 75 వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ చదువుకుంటే. మరి ఇవన్నీ చదువుకోవాలా. ఇంకా మా సార్ అయితే మంచిగా ఇంకా జిరాక్స్ చేయించి మరి వచ్చి మరి ఇచ్చిండు, నిజంగా మంచాడు. ఇంకా ఈ ఎగ్జామ్స్ కోసం నేను 1 month అసలు వీడియోనే చేయలేను. 1 month ఇన్స్టాలో చేయాలి, యూట్యూబ్లో చేయాలి, అసలు ఎన్ని డేస్ వేస్ట్ చేసిన, కానీ ఈ ఎగ్జామ్ కోసం వేస్ట్ చేసిన. ఇప్పుడు ఇదైతే ఎగ్జామ్ కూడా పోపే, కానీ ఇప్పుడు ఈ వీడియోస్ కూడా ఈ హాలిడేస్ మొత్తం వీడియోస్ అయితే చేస్తా. మళ్ళీ చలో మరి బాయ్.